తాజా సమాచారం ఇప్పుడే అందినటువంటి సమాచారం తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు వెలువడించడం జరిగింది. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్, పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోలీకేరి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జీఏడి కార్యదర్శిగా ఎం రఘునందన్ రావు, పంచాయతీరాజ్ ఆర్డి కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్ ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక, నల్గొండ కలెక్టర్గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బిఏ సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధ ప్రకాష్, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎంఏ ఖానం, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండిగా ఆర్వి కర్ణన్, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ. ఈ 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే రెండో తాజా సమాచారం మనం చూసుకున్నట్టయితే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడానికి రాబోతున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్రచికిత్స కేసీఆర్ గారికి జరిగింది కాబట్టి ఆయనను పరామర్శించడానికి రేపు తెలంగాణకు హైదరాబాద్కు సీఎం జగన్ విచ్చేయనున్నారు. అయితే షర్మిల గారు కూడా ఈరోజు తన కుమారుడి వివాహాన్ని ఆహ్వానం కొరకు ఈరోజు జగన్ గారిని కలవడం జరిగింది. తన కుమారుని పెళ్లికి రావాలని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత సీఎం జగన్ గారు కేసీఆర్ గారిని పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అంటే ఎలాంటి కొన్ని రాజకీయ కారణాల వల్ల ఏమన్నా ఉందా, వీళ్ళ ఇద్దరి మధ్యలో భేటీ ఏమన్నా ఉందా అనేది అంశంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ కారణాలు చూసుకున్నట్టయితే అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. షర్మిల గారు కూడా కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తారని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా షర్మిలకు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ అధ్యక్షులుగా నియమించబోతున్నారన్నటువంటి వార్త కూడా వినబడుతుంది. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే వ్యూహరచన చేయాలనేది కూడా సీఎం జగన్ మరియు మాజీ సీఎం కేసీఆర్ మధ్య రాబోతుందా, ఎలాంటి అంశాలు వాళ్ళ ముందు రాబోతున్నా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అతర సెకండ్ చూసుకున్నట్టయితే ఈరోజు గాంధీ భవన్లో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగుతుంది. దీనికి ఏఐసి ఇన్ఛార్జ్గా ఇటీవల నియమితులైన దీపా దాస్ మున్షి గారు కూడా విచ్చేయడం జరిగింది. నిన్ననే దీపా దాస్ మున్షి గారు హైదరాబాద్కు విచ్చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. నిన్న సాయంత్రమే భేటీ అయ్యారు. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడైతే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో దాని గురించి కూడా కొన్ని అంశాలు రావడం జరిగింది. ఆ విధంగా అయితే సీనియర్ నాయకులు ఉన్నారో ఓడిపోవడం జరిగిందో వాళ్ళ అంశాలు కూడా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. అయితే సంక్రాంతి లోపే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ విషయాలు కూడా కొంచెం చర్చకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ నాయకులు ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఓడిపోయారు, అనూహ్యంగా ఓడిపోయారు. అన్ని జాగాలు గెలిచినప్పటికీ కొంతమంది ఓడిపోవడం జరిగింది. సీనియర్ నాయకులు ఉన్న జగ్గారెడ్డి గారు కానివ్వండి, జగిత్యాల నుంచి నిలబడ్డ జీవన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి ముఖ్య నాయకులు కొంతమంది ఓడిపోయారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలా, లేకుంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి, ఆ ఎమ్మెల్సీని ఏ విధంగా కేటాయించాలనేది కూడా పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు కార్యవర్గంలో ఈరోజు చర్చకు వచ్చినట్టు మనకైతే తెలుస్తోంది. అయితే రేపు కొన్ని రోజులలో కూడా నామినేటెడ్ భర్తీలు అనే విధంగా అయితే అద్దంకి దయాకర్ గారు ఉన్నారో అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ ఇవ్వలేకపోయాము. అలాంటి కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు, అలాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చర్చ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంకోటి మనకు చూసినట్టయితే కేప్ టౌన్లో అయితే భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుందో ఈ టెస్ట్ మ్యాచ్లలో భారత బౌలర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి సిరాజ్ ఫాస్ట్ బౌలర్ దక్షిణాఫ్రికాను నడ్డి విరిచారు. 55 పరుగులకు 10 వికెట్లు కోల్పోవడం జరిగింది. సిరాజ్ గారు చేసినటువంటి ఓవర్లు మొత్తం చూసుకున్నట్టయితే 9 ఓవర్లలో 3 మేడిన్లు ఇచ్చి 15 రన్లు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నారు.
అయితే ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంతకుముందు 2 టెస్ట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ టెస్ట్ మ్యాచ్లో భారత్ కొంచెం పెలవ ప్రదర్శన చేసింది. కానీ ఈ కేప్ టౌన్లో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్లో సిరాజ్ నడ్డి విరవడం జరిగింది. ఏదైతే ఉన్నారో క్రీజ్లలో ఎవరికి కూడా 55 పరుగులకే 10 వికెట్లు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 28 ఓవర్లో భారత స్కోర్ 130 మీద 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఉన్నారు, కేఎల్ రాహుల్ కూడా ఇద్దరు బ్యాటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్కి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశాలు ముఖ్య నాయకులతో జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పటికీ ఈరోజు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రేపు కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యూహరచన చేయాలి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఎన్నికల్లో మనం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ నాయకులను దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్ గారు. అయితే దీనిలో పాటుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను 420 కాంగ్రెస్ 420 హామీల బుక్లెట్తో ఇప్పటికే ఒక బుక్లెట్ను ప్రచురించడం జరిగింది. ఆ బుక్లెట్ను కూడా ప్రతి నాయకులకు కేటీఆర్ గారు ఈరోజు అందజేయడం జరిగింది. దాంతో పాటుగా 100 రోజుల్లో ఏదైతే అన్నైతే హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకురావాలని నాయకులను కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రదర్శించాలంటే, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలిస్తేనే తెలంగాణ వాదం నిలబడుతుందని, తెలంగాణ పేరును అక్కడ ఉచ్చరించే విధంగా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉంటారని, అందుకొరకే బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కేటీఆర్ గారు కూడా ఆ కార్యక్రమంలో ఆ విస్తృత స్థాయి సమావేశం ఏదైతే జరిగిందో దాన్ని నాయకులను ఖచ్చితంగా గెలిచే ప్రయత్నం చేయాలని ప్రకటించడం జరిగింది.